హలో గాయ్స్, రీసెంట్ గా మనకి ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ రోజు నేను ఫెంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ మనకి ట్రైలర్ స్టార్టింగ్ లో నలుగురు ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ని చూపిస్తారు. మేబీ ఆ ఫోటో వాళ్ళ పవర్స్ వచ్చిన తర్వాత అయ్యుండొచ్చు. అండ్ తర్వాత మనకి రీడ్ రిచర్డ్స్ స్ట్రెచ్చింగ్ ఎబిలిటీ చూపిస్తారు. తను దాంట్లో ఫైర్ నుంచి తప్పించుకుంటాడు. మేబీ అది గ్యాలక్టస్ వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అయి ఉండొచ్చు. అండ్ తర్వాత మనకి సియో స్టామ్ ని కూడా చూపిస్తారు. దాంట్లో తన పవర్స్ తో ప్రజల్ని కాపాడుతుంది. అండ్ తన పవర్స్ వచ్చేసి మ్యాటర్ ని మ్యానిపులేట్ చేయగలదు. అండ్ తర్వాత మనకి ట్రైలర్ లో జానీ స్టామ్ ని చూపిస్తారు. అండ్ ఈసారి కూడా తనని ప్లే బాయ్ లా చూపించబోతున్నారు. అండ్ తర్వాత మనకి బెన్ గ్రిమ్ ని చూపిస్తారు. అండ్ తను సరదాగా ప్రజలతో మాట్లాడతాడు. అండ్ తర్వాత మనకి జానీ స్టోమ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఐకానిక్ సింబల్ ని రిప్రజెంట్ చేస్తాడు. దాని తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అంతా సండే డిన్నర్ లేట్ అవుతుందని డిన్నర్ చేయడానికి వెళ్తారు. ఆ టైంలో వాళ్ళ వాచెస్ కి ఒక సిగ్నల్ వస్తుంది. మేబీ ఆ వాచెస్ కాస్మిక్ రేడియేషన్ ని డిటెక్ట్ చేయడానికి కావచ్చు. అండ్ ఆ టైంలో అక్కడికి లేడీ సిల్వర్ సర్ఫర్ వస్తుంది. అండ్ ఆ లేడీ సిల్వర్ సర్ఫర్ గెలక్టస్ రాబోతున్నాడని వార్నింగ్ ఇస్తుంది. మేబీ దీని తర్వాతే జానీ స్టోమ్ సిల్వర్ సర్ఫర్ ని పట్టుకోవడానికి వెళ్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. అండ్ మనకి తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ లో ఉన్నట్టు చూపిస్తారు. అది మనకి వాళ్ళు వేసుకున్న సూట్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ మేబీ అక్కడ వాళ్ళు గెలక్టస్ ని చూసి ఉండొచ్చు. అండ్ చూసి భయపడి ఉంటారు. అండ్ మనకి ట్రైలర్ లో గెలక్టస్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించారు. మేబీ మనకి ఈ టైంలోనే రీడ్ రిచర్డ్స్ బెన్ గ్రిమ్ తో మమ్మల్ని తీసుకెళ్ళు బెన్ అని అంటాడు. ఆ సీన్ చూస్తుంటే గెలక్టస్ కి భయపడి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ సిటీలో ఉన్న ప్రజలు ఫెంటాస్టిక్ ఫోర్ ని గెలక్టస్ కి భయపడి మనం సేఫా అని అడుగుతారు. దానికి రీడ్ రిచర్డ్స్ తెలీదు అని సమాధానం ఇస్తాడు. అండ్ నాకు తెలిసి ప్రజలందరూ ఫెంటాస్టిక్ ఫోర్ మీద కోపంతో ఉంటారు, ఎందుకంటే ఫెంటాస్టిక్ ఫోర్ గెలక్టస్ ని ఆపలేకపోతున్నారు కాబట్టి. అండ్ తర్వాత మనకి రీడ్ రిచర్డ్స్ సమయం మించిపోతుంది, మనం సొల్యూషన్ కనిపెట్టాలి అని మిగతా ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ తో చెప్తాడు. మేబీ తను గెలక్టస్ ని ఎలా ఆపాలో అని సొల్యూషన్ గురించి ఎతుకుతున్నాడు. అండ్ రీడ్ రిచర్డ్స్ ప్రజలతో కూడా మాట్లాడతాడు. దాంట్లో తను మేము సొల్యూషన్ కనిపెడతాము అండ్ మేము నలుగురం మీ అందరినీ కాపాడుతాము అని హామీ ఇస్తాడు. అండ్ మనకి ట్రైలర్ లో బేబీ ఫ్రాంక్లిన్ ని కూడా చూపిస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. తను లిటరల్ గా యూనివర్సెస్ ని క్రియేట్ చేయగలడు, ఇంకా డెస్ట్రాయ్ కూడా చేయగలడు. అండ్ తర్వాత మనకి జానీ స్టోమ్ ఇంకా బెన్ గ్రిమ్ ఎగురుతూ ఉన్నప్పుడు జానీ స్టోమ్ బెన్ గ్రిమ్ ని ఏదో చెప్పమంటాడు. మేబీ తను తన ఐకానిక్ డైలాగ్ దంచి కొట్టే టైం అయిందని అనమంటాడు. అండ్ మనం పైన ఫోటో చూస్తే బెన్ గ్రిమ్ కి బియర్డ్ ఉంటుంది, అలా అని తనేం ముసలాడు అయిపోలేదు. అండ్ మీరు పైన ఫోటో చూస్తే 2 టవర్స్ నుంచి అది రేడియేషన్ కావచ్చు పైకి వెళ్తుంది. మేబీ అది గెలక్టస్ ని ఆపడానికి కావచ్చు. తర్వాత మనకి రీడ్ రిచర్డ్స్ ఒక వెపన్ తో గెలక్టస్ ని అటాక్ చేస్తున్నట్టు చూపిస్తారు. మేబీ ఆ వెపన్ తోనే గెలక్టస్ ని ఓడించవచ్చు, ఎందుకంటే కామిక్స్ లో కూడా అదే వెపన్ తో గెలక్టస్ ని ఓడిస్తారు. అండ్ ఫైనల్లీ ట్రైలర్ చూస్తే ఏమర్థమవుతుందంటే మూవీ అయితే పర్లేదు, బాగానే ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 55 minutes కాబట్టి స్టోరీ పెద్ద ఉండదు. అండ్ నేనైతే పోస్ట్ క్రెడిట్ సీన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పవర్స్ కూడా చూపించవచ్చు. లేకపోతే మనకు ఎంతో ఇష్టమైన డాక్టర్ డూమ్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వచ్చు. అండ్ నేను డాక్టర్ డూమ్ టాప్ 10 పవర్ఫుల్ వేరియంట్స్ గురించి ఒక వీడియో చేశాను. వీడియో చాలా బాగుంటుంది, చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.